జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యము. మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 22వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో నుండి ఈ దిన వాగ్దానము, ఒప్పుకోవలసిన పాపము, అనుసరించవలసిన ఆజ్ఞను చూసి ఈ దినము మనం అనుసరించుదాం. 11వ వచనము వాగ్దానము, దేవుని యొక్క ప్రేమ సమాధానకర్తగు దేవుడు మనకు తోడే ఉండును. అవునండి, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. భూమి ఆకాశంకి ఎంత ఎత్తో మన పట్ల ఆయన మరి ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ప్రేమ దోషములను కప్పును. అవును, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. తప్పిన కుమారుడులో లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనములో తను తప్పిన కుమారుడు తాను పశ్చాత్తాపడి తాను మరి బుద్ధి తెచ్చుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా తాను అనుకుంటున్న మాట, పరలోకమునకు విరోధముగాను, అంటే పరలోకపు తండ్రికి విరోధంగా నేను తప్పు చేశాను, తర్వాత ఈలోక తండ్రికి దూరం అయ్యాను అనేసి అతడు రెండు విధాలుగా పరలోకమందు తండ్రి దగ్గర నేను విరోధంగా పాపం చేశాను అంటున్నాడు. అలాగనే నా తండ్రిని కూడా నేను బాధపరిచాను, మరి శరీరరీతిగా ఉన్న తండ్రిని కూడా బాధపరిచాడు. ఆస్తిని పంచమని చెప్పి ఆస్తిని తీసుకొని మరి ఆస్తి అంతా వ్యర్థమైన దుర్వ్యాపారం వల్ల దొంగలతోనూ, వ్యభిచారులతోనూ, వేశ్యలతోనూ తన ధనాన్ని అంతా ఖర్చు పెట్టి చివరికి తండ్రి దగ్గరికి రావాలి అనుకునే ముందుగా పరలోక తండ్రి ఎదుట పాపాన్ని చేశాను అని ఒప్పుకొని తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయము మరి 20వ వచనంలో ఆ తండ్రి దూరం నుండి వాడిని చూసి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తను చెప్తూ ఉన్నాడు, నేను తప్పు చేశానని. కానీ ప్రేమ కప్పుతుంది, దోషాలను కప్పుతుంది. నువ్వు తప్పు అయ్యావనుకున్నాను, మరణించనుకున్నావు, తిరిగి వచ్చావు, నాకు అదే సంతోషమని ప్రశస్తమైన వస్త్రము, చేతి కొంగరమును, మరి కాలుకి చెప్పులను మరి ధరింపచేసి మరి గొప్ప విందు చేశాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే నేను ప్రేమించేవాడుగా ఉన్నాడు. ప్రేమ దోషాలను కప్పుతుంది. ఇంకొకటి, బాధలతో వ్యాధులతో బహుగా బాధపడుతుంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనములో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ సమాధానం లేని తనకి యేసుప్రభువు అంటాడు, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినది, మరి స్వస్థపరచబడ్డావు, నువ్వు సమాధానంగా ఇంటికి వెళ్ళు, నీ బాధ నివారణ అయినది. సమాధానం లేని వారికి సమాధానము, ప్రేమతో క్షమించే గుణం మన దేవుడికి ఉంది. అలాగే దేవుడు ఈ రోజు నువ్వు తప్పిపోతే నీకు ఒక అవకాశం ఉంది, తిరిగి దేవుడి దగ్గరికి రావచ్చు, ఆయన ప్రేమను పొందుకోవచ్చు. ఒప్పుకోవాల్సిన పాపము, మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాలతో అంటున్నాడు, మరి ఇప్పటికీ కొంతమంది పాపము చేయుచున్నారు, నేను ఈ 3వసారి వస్తున్నాను, ఇంకా కనికరించను. 1-2 సార్లు మరి మాటికి క్షమించడు. అంటే క్షమించుడు అంటే మన పాపమే మనల్ని వీడ్చుకొని వెళ్తూ ఉంటుంది. జాగ్రత్త. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 32-33లో ఇక్కడ ఒక యజమానుడికి ఒక దాసుడు 10,000 తలాంతులు అప్పు ఉన్నాడు. అంటే దాదాపు 3,60,00,000 అప్పు ఉన్నాడు. అతన్ని తీసుకొని రండి అని చెప్పినప్పుడు, తీసుకొని వచ్చినప్పుడు, నీ అప్పంతా చెల్లించు, మరి నీ కలిగినన్ని అమ్మేసి నీ అప్పు చెల్లించమన్నప్పుడు అతని కాళ్ళ మీద పడ్డాడు. ఆ యజమాని కనికెరపడి తన అప్పంతా క్షమించాడు. అతడు బయటికి వెళ్ళిన తర్వాత
తనకి 100 దేనారాలు అంటే 50 రూపాయలు అప్పుడు వాడిని గొంతు పట్టుకొని అప్పు చెల్లిస్తావా లేదా అన్నాడు. నేను ఓర్చుకొని చెల్లిస్తానంటే ఒప్పుకొనక చెరసాల ఇస్తాడు. అది తెలుసుకున్న తోటి సహదాసులు వెళ్ళి ఆ యజమానుడికి చెప్తే ఆ యజమానుడు మరలా అతన్ని పిలిచి, చెడ్డ దాసుడా, నేను నిన్ను కనికరించిన ప్రకారము నువ్వు కనికరించవలసి ఉన్నది, అయితే నువ్వు కనికరించలేదు. అవునండి, యాకోబు 2:13లో కనికరం చూపని వాడికి కనికరం లేని తీర్పు ఉంటుంది. అప్పు చెల్లించేంత వరకు, కడపటి కాసు చెల్లించవద్దు కనికరము చూపక అతన్ని బాధపరిచారు. అవును, కనికరము నువ్వు చూపించాలి. అలాగనే గుర్తుపెట్టుకోండి, కనికరం లేని స్థలం కూడా ఉంది. లూకాసు వార్త 16:24లో భూమి మీద నా జీవితం నా ఇష్టం అనుకున్నాడు ధనవంతుడు. అతడు పాతాళంలో అల్లాడుతున్నప్పుడు అబ్రహామా నన్ను కనికరించమంటే కనికరించలేదు. పాతాళంలో కనికరం లేదు. జాగ్రత్త, ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు దేవుని ఎదుట పశ్చాత్తాపడవచ్చు, దేవుడు నిన్ను కనికరిస్తాడు. జాగ్రత్త, కనికరం లేని స్థలానికి వెళ్ళవద్దు. దేవుడు నిన్ను మరి పశ్చాత్తాపడి అతిక్రమను దాచిపెట్టువాడు వద్దుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుకుంటాడు. ఆ కనికరాన్ని పొందుకో. చివరికి ఆజ్ఞ 7వ వచనము, మీరు మేలైన చేయవలని ప్రార్థిస్తున్నాను. అవునండి, మేలు మనం కూడా ఇతరులు మేలు చేయాలని ప్రార్థన చేయాలి, చెడ్డదాన్ని అసహించుకొని. గలతీ 6:9లో మనం ఇసుకక అలయక మేలు చేసేదమా తగిన ప్రతిఫలము తగిన కాలంలో పంట కోసుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 19:4వ వచనములో యోనాతాను దావీదుని మరి తన తండ్రి దగ్గర నుంచి విడిపిస్తాడు. తండ్రి చంపాలనుకున్నప్పుడు తనతో నిబంధన చేసుకున్నాడు, నీవు రాజు అవుతావు, గొప్పవాడి, నా కుటుంబాన్ని శత్రువుల్ని మరి చంపుతారు కదా, నువ్వు నా సంతానాన్ని హాని చేయవద్దు, ఒకరినొకరు నిబంధన చేసుకుంటారు. అదే నిబంధన దావీదు గారు గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 24:19వ వచనములో ఏ సౌలైతే తనకి కీడు చేయాలనుకున్నాడు, సౌలు గారు దొరికినప్పుడు కీడు చేయక మేలు చేస్తాడు, అపకారమునకు ఉపకారం చేస్తాడు. సౌలే చెప్తాడు, నిశ్చయంగా నువ్వు రాజు అవుతావని. తర్వాత దావీదు యొక్క కుమారుని మెఫీబోషెతుని జీవితకాలము తన బల్ల ఎత్త ఉంచుకుంటాడు. అవునండి, మనము కూడా గుర్తుపెట్టుకోవాలి, మేలైనది చేస్తే అయిన కాలంలో పంట కోసుకుంటాము. దావీదు యోనాతానికి మేలు చేశాడు, చనిపోయిన తర్వాత సౌలును కూడా తప్పకుండా మేలే చేశాడు. మేలు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా దీవెన అందుకుంటారని దావీదు రాజు అయ్యాడు, చిరకాలము దావీదు కుమారుడని యేసుప్రభువారు కూడా అనిపించాడు. కాబట్టి మేలైంది చేయటానికి ఇష్టపడుతుండు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రము నైనా. ఈ దినం నీ కృపలో నీ దయలో ప్రభా మాకిచ్చి నీ శ్రేష్టమైన అయ్యా మీరు మీ ప్రేమ మీ సమాధానం మాకెప్పుడు తోడుగా ఉంటుంది ప్రభా. అయ్యా మేము ఎప్పుడు కూడా తండ్రి మా పాపాన్ని దాచిపెట్టుకోక ఒప్పుకొని కనికరం పొందుకునే వాళ్ళని దయచేయండి నాయన. మేలు చేటుకు ఇసుక ఉండే వాళ్ళముగా దయచేయండి. వింటున్న బిడ్డల్లో కార్యం జరిగించండి, వాళ్ళ అవసర చక్కలు తీర్చండి. ముఖ్యంగా దైవదానం ధ్యానములు ఉండునట్లుగా ఎక్కువ నీతో అంటుకొట్టబడే భాగ్యమును దయచేయండి. మీ ఆత్మకార్యం జరిగించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును కాక. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.